హలో అండి. ఈరోజు నేను మేక రక్తంతో అది ఉడకబెట్టిన తర్వాత ఇలా నల్ల తయారవుతుందండి. దీన్ని మేక బ్లడ్ ఉడకబెడితే ఇలా అవుతుందండి. దీనిని నల్ల అని తెలంగాణ ప్రాంతంలో అంటారండి. దీని కర్రీ ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి. ఇలా ముందుగా ఒక 1 గ్లాస్ ఆఫ్ బౌల్ బౌల్లో వేసుకొని ఇలా మసలాలండి. మసిలిన వాటర్లో ఈ మేక రక్తం తీసుకొని అందులో వేయాలండి. వేస్తే దీంట్లో ఏమైనా సూక్ష్మక్రిములు కానీ ఏమైనా ఉంటే మంచిగా అవి సూక్ష్మక్రిములు చనిపోతాయండి. దీని ద్వారా మనకు ఎలాంటి అనారోగ్యం రాకుండా, మోషన్స్ కాకుండా, చిన్నపిల్లలకు కూడా పెట్టినా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. నల్ల ఎప్పుడైతే బయట నుండి తీసుకొస్తామో అప్పుడు ఇలా వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు విడిచిపెట్టాలండి. విడిచిపెడితే దీంట్లో ఉన్న సూక్ష్మక్రిములు చనిపోయి మనకు మంచిగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లము రాకుండా ఉంటుందండి. ముందుగా మనము ఒక మూకుడులో తగినంత నూనె, అంటే ఒక 50 గ్రామ్స్ నూనె వేసుకోవాలండి. ఒక 1/2 కిలో నల్లాకు 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 2 ఆనియన్స్ కడిగేసానండి. నేను 2 ఆనియన్స్ కడిగేసుకొని దీన్ని మంచిగా గోల్డ్ కలర్లో రావాలండి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేలోపు మనము ఈ నల్లాను వేడి నీళ్ళు తీసివేసి మంచిగా చిన్నగా క్యూబ్స్ లాగా కడిగేసుకుందామండి. ఈ నల్ల ఇలా కడిగేసుకొని మంచిగా చిన్నగా క్యూబ్స్ లాగా చిన్నగా కడిగేసుకోవాలండి. ఒక్కొక్కటి ఈ విధంగా చిన్నగా ఇలా ఉండాలండి. ఇలా కట్ చేసుకొని దీన్ని మంచిగా మటన్ లాగా ఫ్రై లాగా చేసుకోవాలండి. ఈ నల్ల తినడం వల్ల మనకు మంచి ప్రోటీన్ అనేది మనకు బాడీకి లభిస్తుందండి. ఈ నల్ల తిన్న తర్వాత మనం ఇంకా ఆ రోజు ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోకున్నా కూడా మనకు ప్రాబ్లం ఏం కాదండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత టమాటోలు వేసుకోవాలండి. ఇలా టమాటాలు వేసుకొని చక్కగా టమాటా, ఆనియన్ 2 కలిపి ఒక గ్రేవీ వేసుకుంటే మనకు మంచిగా నల్లాలోకి బాగుంటుందండి. గ్రేవీ లాగా తీసుకొని మంచిగా చేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు మగ్గనిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇలా లైట్గా గ్రేవీ లాగా తీసుకుంటే నల్లాలు ఇలా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా పెట్టుకోవాలండి. ఇదిగో సాల్ట్ అండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ గరం మసాలా, ఇది కొత్తిమీర అండి. మటన్ ఇప్పుడు తరువాత లైట్గా పసుపు వేసుకోవాలండి. 1 స్పూను పసుపు చిన్న స్పూన్తో వేసుకోవాలండి. తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా నీట్గా అది కలిసే వరకు మంచిగా కలపాలండి. అలా కలిపేసి కొద్దిసేపు సిమ్లో పెట్టాలండి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టాలి.
ఇప్పుడు ఈ నల్ల ముక్కలను మేక బ్లడ్ ముక్కలు ఉన్నాయి కదా అండి, ఈ ముక్కలను మంచిగా, ఈ నల్ల ముక్కలను మంచిగా కలుపుకోవాలండి. ఇందులో ఈ గ్రేవీలో ఆయిల్లో మంచిగా నీట్గా ఉడకాలండి. ఇలా ఉడికితే మంచి దానికి నూనె పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గాలి. లైట్గా ఉప్పు వేసుకోవాలండి. లైట్గా ఉప్పు వేసుకొని కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, గరం మసాలా, మటన్ గరం మసాలా వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. కలిపి ఒకసారి మూత పెట్టేసి మనం 5 మినిట్స్ వదిలేయాలండి. ఇప్పుడు కూర అయిపోయినట్టేనండి. ఆయిల్ చూడండి కొద్దిగా పైకి వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మంచిగా కూర వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి నల్ల మొత్తం కర్రీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి కూడా తీసాను. బాగుందా అండి? నచ్చితే చేసుకోండి. బాయ్ అండి.